హాయ్ హలో ఎమోషనల్ ట్రేడర్స్, దిస్ ఈజ్ విజయ్. సో మీరు డిసిప్లిన్గా ట్రేడ్ చేస్తూ ఉంటే ట్రేడింగ్లో ఉండండి, లేదు అంటే గెట్ అవుట్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. ఓకే, డిసిప్లిన్ లేకుండా స్టాక్ మార్కెట్లో సక్సెస్ కాలేరు. ఓకే ఫైన్. ఇప్పుడు మనం థంబ్నెయిల్లో చెప్పుకున్నట్లుగా ట్రేడింగ్ చేసేటప్పుడు మార్నింగ్ కొంత ప్రాఫిట్స్లో ఉంటాము, మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే ఈవినింగ్ వచ్చేసరికి లాసెస్తో క్లోజ్ చేస్తూ ఉన్నాము అనేటువంటిది చాలామంది ప్రాబ్లం. ఎందుకు అంటే ఏమైతే రెస్పెక్టివ్ ఎమోషన్స్ ఉంటాయో వాటిని కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల, డిసిప్లిన్గా ట్రేడ్ చేయకపోవడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే ఫైన్. సో వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఈరోజు మనం ఏం డిస్కస్ చేస్తున్నాము, మార్నింగ్ ఏమో కొంత ప్రాఫిట్లో ఉంటాము, బట్ మొత్తం ట్రేడ్ క్లోజ్ చేసేటప్పటికి కంప్లీట్గా లాసెస్లో ట్రేడింగ్ క్లోజ్ చేస్తూ ఉన్నాం. ఓకే ఫైన్. సో దీనికి సొల్యూషన్ ఏంటి అనేది ఒక కేస్ స్టడీ తీసుకొని ఆ కేస్ స్టడీ ప్రకారం డీటెయిల్డ్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే ఫైన్. ఓకే, ఇప్పుడు అజ్యూమ్ దట్ మీ దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది, పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఉంది మీ దగ్గర. ఈ స్ట్రాటజీ ఎలా డిజైన్ చేసుకున్నారు అంటే 1:2 రిస్క్ రివార్డ్తో డిజైన్ చేసుకున్నారు. అంటే లాస్ వచ్చినప్పుడు 1000 రూపీస్, అలాగే ప్రాఫిట్ వచ్చినప్పుడు 2000 రూపీస్, అంటే 1:2తో మీరు ఒక స్ట్రాటజీని డిజైన్ చేసుకున్నారు. ఓకే, సో ఇక్కడ చూస్తే పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఉంది మీ దగ్గర, చార్ట్స్ను పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేశారు. ఓకే, సో ఎంట్రీ కూడా పర్ఫెక్ట్గా తీసేసుకున్నారు మీరు అనుకున్న చోట ఏదైతే. సో మనం ఏం చెప్తాం, మనం ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఒకసారి ఒక డైరెక్షన్ అనేది మీరు ఐడెంటిఫై చేసుకున్న తర్వాత డిస్కౌంట్లో మాత్రమే తీసుకోవాలి అనేది మనం ఎప్పుడూ చెప్పేటువంటి విషయం. ఓకే ఫైన్. అజ్యూమ్ దట్ మీరు డిస్కౌంట్లోనే తీసుకున్నారు. పర్ఫెక్ట్ స్ట్రాటజీ, పర్ఫెక్ట్ అనాలిసిస్, పర్ఫెక్ట్ ఎంట్రీ. ఓకే, ఇప్పుడు ట్రేడ్ తీసుకున్నాక ఏమవుతుంది? ఎయిదర్ స్టాప్ లాస్ అన్న హిట్ అవుతుంది, లేదు అంటే టార్గెట్ అన్న హిట్ అవుతుంది. ఓకే ఫైన్. సో మనం ఏం చేద్దామంటే దీన్ని సినారియోస్ని 1 by 1 తీసుకొని కేస్ 1 ఇక్కడ తీసుకుంటే ఒక ప్రాఫిట్ సినారియోని తీసుకుందాం. ప్రాఫిట్ సినారియో అంటే ఏంటి? మీకు 2000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, అంతే కదా. మీ దగ్గర ఉన్నటువంటి స్ట్రాటజీ 1:2 స్ట్రాటజీ, 2000 రూపీస్ ప్రాఫిట్, పర్ఫెక్ట్గా టార్గెట్ హిట్ అయిపోయింది. హిట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? రూల్ ప్రకారము నీడ్స్ క్లోజ్ ద ట్రేడ్. ఇంకా అక్కడికి అయిపోయింది, ఆ రోజు ట్రేడింగ్ అనేది క్లోజ్ చేయాలి. కానీ 90% ఆర్ మోర్ దెన్ 90% ఆఫ్ ద పీపుల్ నా ట్రేడ్ అయిపోయింది, నేను జస్ట్ ఊరికే చార్ట్స్ను అనాలిసిస్ చేస్తాను, చూస్తూ ఉంటాను లైవ్ మార్కెట్లో ఉండని చార్ట్స్ను చూడడం మొదలు పెడతారు మెజారిటీ ఆఫ్ ద పీపుల్. ఎప్పుడైతే ఈ చార్ట్స్ను మొదలు పెడుతూ ఉంటామో ఆల్రెడీ ఒక 2000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, ఇది మైండ్లో ఉంది, మనకు పర్ఫెక్ట్గా 2000 రూపీస్ ఉంది అని చెప్పేసి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నా దగ్గర ఎలాగో 2000 రూపీస్ ప్రాఫిట్ ఉంది కదా, దీంట్లో నుంచి నేను ఒక 500 రూపీస్ రిస్క్ చేస్తాను. 500 రూపీస్ రిస్క్ చేసి ఇంకొక ట్రేడ్ చేస్తాను, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అని నాకు అనిపిస్తోంది అంటావు. అది నీకు కనిపించిండదు, బట్ నీకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నీ దగ్గర 2000 రూపీస్ ప్రాఫిట్ ఉంది. ఉన్న ఈ 2000 ప్రాఫిట్లో 500 రూపీస్ రిస్క్ చేస్తే ఏమవుతుంది? 500 రూపీస్ నేను రిస్క్ చేస్తాను, రిస్క్ చేసి ట్రేడ్ చేస్తాను. ఒకవేళ ఈ 500 రూపీస్ పోయినా నాకు 1500 ప్రాఫిట్ ఉంటుంది అనేటువంటి అటెంప్ట్ అనేది ఇంకొక అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్ చేస్తాం. జనరల్గా చెయ్యకూడదు, చేస్తాం. ఓకే ఫైన్. సే ట్రేడ్ 2 అనేటువంటిది మళ్ళీ తీసుకుంటాం. ఓకే, సో ఎప్పుడైతే ఈ ట్రేడ్ 2 తీసుకుంటామో ఇక్కడ ఒక 200 రూపీస్ ఆర్ 300 రూపీస్ లాస్ రాగానే మీ మైండ్ సెట్ మారిపోతుంది. అనవసరంగా నేను ట్రేడ్ తీసుకున్నాను, ఈ ట్రేడ్ తీసుకోకుంటే బాగుండేది, నాకు 2000 రూపీస్ దీనికంటే ఒక 10 మినిట్స్ ముందు నీ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది? నా దగ్గర ఆల్రెడీ 2000 రూపీస్ ప్రాఫిట్ ఉంది, ఒక 500 రిస్క్ చేస్తాను, పోతే ఇంకొక 500 రూపీస్ పోతుంది, లేదంటే వస్తే ఇంకొక 1000 రూపీస్ 2000 రూపీస్ నేను ప్రాఫిట్ చేస్తాను అనేటువంటి మైండ్ సెట్తో దిగిన మీరు సెకండ్ ట్రేడ్ తీసుకున్న తర్వాత కొంత లాస్ రాగానే
ఈ పర్టికులర్ పోర్షన్ అనేది మీ మైండ్లో ఆల్రెడీ స్టోర్ అయి ఉంటుంది. ఏది, నాకు ఆల్రెడీ 2000 రూపీస్ ప్రాఫిట్ ఉంది అన్నటువంటి విషయం మీకు ఆల్రెడీ స్టోర్ అయి ఉంటుంది. ఆ స్టోర్ అయిన విషయము ఈ ట్రేడ్ను డిస్టర్బ్ చేస్తుంది. ఏం డిస్టర్బ్ చేస్తుంది? 200-300 లాస్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ట్రేడ్ని కట్ డౌన్ చేస్తారు. ఒకటి కట్ డౌన్ చేసిన తర్వాత కూడా మీరు ఏమైనా మైండ్ సెట్ ప్రాపర్గా ఉంటుందంటే అప్పటికి ప్రాపర్గా ఉండదు. అరే నాకు 2000 రూపీస్ ప్రాఫిట్ ఉన్నింది, అనవసరంగా ఇప్పుడు ట్రేడ్ తీసుకొని 300 రూపీస్ తీసుకున్నాను, కొంతసేపు వెయిట్ చేసి ఈ 300 రూపీస్ నేను రికవర్ చేసుకొని వెళ్ళిపోతాను, నాకు ప్రీవియస్ ఉన్న 2000 రూపీస్ ప్రాఫిట్ ఉంటే చాలు అనేటువంటిది ఇంకొక థాట్ మైండ్లోకి వచ్చి ఇంకొక ట్రేడ్ అటెంప్ట్ చేస్తాం. ఓకే, సో అక్కడ ఏం చేస్తాం? ట్రేడ్ 3 చేస్తాం. ఇంకా ఇక్కడ నుంచి మైండ్ అనేటువంటిది మన కంట్రోల్లో ఉండదు. మైండ్ అనేటువంటిది మీ కంట్రోల్లో ఉండదు. సో బై సెల్లు, బై సెల్లు, బై సెల్లు. ఫైనల్గా ఏదో మీరు అంతా చేసి అది చేసి ఇది చేసిన తర్వాత సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1500 రూపీసో ఆర్ 2000 రూపీసో ప్రాఫిట్లోనే క్లోజ్ చేశారు అనుకుందాం. 1500 కానీ లేదంటే 2000 రూపీస్ కానీ ప్రాఫిట్లోనే క్లోజ్ చేశారు అనుకుందాం. మీరు ఏమనుకుంటారు? అమ్మయ్య, ఫైనల్లీ నా 2000 రూపీస్ నేను అచీవ్ అయిపోయాను అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ రేపు ఉదయం ఫండ్ బ్యాలెన్స్ చూసుకున్నప్పుడు నిన్నటి మొత్తం ట్రేడ్లో లాసెస్ ఉంటాయి. మీ బ్రోకరేజెస్, మీ ట్యాక్సెస్ అన్నీ పోను, మీకు స్టిల్ మీరు నెగటివ్లోనే ఉంటారు తప్ప ప్రాఫిట్లో ఉండరు. ఇప్పుడు మీరు దీన్ని అనలైజ్ చేస్తే ప్రాబ్లం ఎక్కడ జరిగింది? ఇక్కడ జరిగింది. ఈ ట్రేడ్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడ జరగలేదు. ఎప్పుడైతే 2000 రూపీస్ ప్రాఫిట్ ఉందో అప్పుడు మీరు క్లోజ్ చేయాలి, చేయలేకపోయారు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్, విల్ ఐడెంటిఫై ద సొల్యూషన్. మీకు ప్రాబ్లం అర్థమవుతుందా? ఇలాంటి ప్రాబ్లంను మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మీరు ఆల్రెడీ ఫేస్ చేస్తూ ఉంటారు. మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే అసలు ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారనేది నాకు డీటెయిల్గా కామెంట్స్లో పెట్టండి. నేను వాటిని చదివి వాటికి సొల్యూషన్స్ కూడా మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది ఒక సినారియో. అంటే నాది పర్ఫెక్ట్ స్ట్రాటజీ, పర్ఫెక్ట్ అనాలిసిస్, పర్ఫెక్ట్ ఎంట్రీ అన్నీ ఉన్నప్పటికీ కూడాను, నా టార్గెట్ హిట్ అయినప్పటికీ గాను స్టిల్ నేను వచ్చి మళ్ళీ లాస్లోనే కూర్చుంటున్నాను. దిస్ ఈజ్ వెరీ 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 బ్యాడ్ ప్రాక్టీస్. ఓకే, ఫైన్. ఓకే, అజ్యూమ్ దట్ మనము ఫస్ట్ తీసుకున్నటువంటి ట్రేడు ప్రాఫిట్లో కాకుండా లాస్లో క్లోజ్ అయింది అనుకుందాం. సో అప్పుడు ఏం చేస్తాము? ఓకే, యా. సెకండ్ సినారియో, అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ అ లాస్ సినారియో. 1000 రూపీస్ లాస్ అయింది. 1000 రూపీస్ లాస్ అయిన తర్వాత కూడా మనం ఏం చేయాలి? నీడ్స్ టు క్లోజ్ ద ట్రేడ్. ఆ రోజు మనకు పెయిన్ ఉంటుంది. పెయిన్ ఉన్నప్పటికీ కూడాను మనం ట్రేడ్ను క్లోజ్ చేయాలి. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్, 90% ఆఫ్ ద పీపుల్ ఏం థింక్ చేస్తారంటే ఆల్రెడీ మనకు 1000 రూపీస్ లాస్ ఉంది కదా, ఎలాగైనా ఒక 2 or 3 ట్రేడ్స్ తీసుకొని ఈ 1000 రూపీస్ లాస్ని రికవర్ చేసుకొని నో ప్రాఫిట్ నో లాస్లో ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్తాడు. ఓకే, అది ప్రాక్టికల్గా జరగదు. అసలు నో ప్రాఫిట్ నో లాస్లో ట్రేడ్ చేయాలి అంటే అసలు ట్రేడ్ చేయడం ఎందుకు? అసలు ట్రేడ్ చేయకుండా ఖాళీగా కూర్చుంటే అది నో ప్రాఫిట్ నో లాసే కదా. నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఒక స్ట్రాటజీని మనం అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఒక టార్గెట్, ఒక స్టాప్ లాస్ ఉంటుంది. వాటిని తీసుకున్న తర్వాత మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయలేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ ఏం చేస్తారు? ఈ 1000 రూపీస్ లాస్ని రికవర్ చేయడం కోసం మీరు సెకండ్ ట్రేడ్తో స్టార్ట్ చేసి, ఎప్పుడైతే సెకండ్ ట్రేడ్ స్టార్ట్ చేస్తారో అప్పుడు మీరు ఏమైతే ఈ రూల్స్ ఉన్నాయో వాటిని ఫాలో కావడం ఆపేస్తారు. ఓ 200 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది, బుక్ చేస్తారు. మళ్ళీ ఇంకొక ట్రేడ్ తీసుకుంటారు, అక్కడ ఒక 1000 రూపీస్ లాస్ వస్తుంది, బుక్ చేస్తారు. సో ఈ విధంగా ట్రేడ్ 4, ట్రేడ్ 5, ట్రేడ్ 6 మీరు ఎన్ని ట్రేడ్స్ తీసుకుంటారో మీకే తెలియదు. కానీ ఫైనల్గా అజ్యూమ్ దట్ మీరు NPNLలో క్లోజ్ చేశారు అనుకుందాం.
అంటే నో ప్రాఫిట్ నో లాస్లోనే క్లోజ్ చేస్తారనుకుందాం. కానీ రేపు మార్నింగ్ మళ్ళీ మీ ఫండ్ ఎంత ఉంది అని చూస్తే స్టిల్ మీరు నెగటివ్లోనే ఉంటారు. మీకు తెలిసిన విషయమే. అంటే మళ్ళీ బ్రోకరేజెస్, మళ్ళీ ట్యాక్సెస్, ఇవన్నీ. సో ఇప్పుడు ప్రాబ్లం అర్థమైందా? ఇది అర్థం కావడం ఏంటి? ఇదంతా మీరు రోజు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి సినారియోస్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దీన్ని ఏదో ఒక రోజు ఏదర్ కేస్ 1 కానీ ఆర్ కేస్ 2 కానీ మీరు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఓకే, ఈ ప్రాబ్లంకి మనము సొల్యూషన్ తీసుకోవాలి. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ అంటే, the solution is emotion control tool. Assume that మన దగ్గర ఒక ఎమోషన్ కంట్రోల్ టూల్ ఉండి మనము ఆ స్ట్రాటజీని మనం దాంట్లో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకేమవుతుంది, ఏదర్ ప్రాఫిట్ వస్తుంది ఆర్ లాస్ వస్తుంది. లేదు మీకు ప్రాఫిట్ వచ్చేసింది, ప్రాఫిట్ వచ్చేసిన తర్వాత దట్స్ లాక్డ్, ఫర్దర్ యూ కెనాట్ ట్రేడ్ ఇట్. లేదు లాస్ వస్తుంది, ఇట్స్ అ లాక్డ్, ఫర్దర్ యూ కెనాట్ ట్రేడ్ ఇట్. ఇలాంటి ఎమోషన్ కంట్రోల్ టూల్ ఒకటి మన మ్యాక్సిమం ప్రాఫిట్ని కానీ మన మ్యాక్సిమం లాస్ని కానీ రీచ్ అయిన తర్వాత ఫోర్స్ఫుల్గా మనతో ట్రేడింగ్ చేయడం ఆపేసింది అనుకోండి, అప్పుడు మన ఏమైతే ప్రీవియస్ స్లైడ్స్లో ప్రాబ్లమ్స్ తీసుకున్నామో ఆ ప్రాబ్లమ్స్ అన్ని రిజాల్వ్ అయిపోయినట్లే కదా. మనం ఓవర్ ట్రేడింగ్కి వెళ్ళాము, అనవసరమైనటువంటి ఛార్జెస్ వీటికి మనం ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి ఉండదు. ఓకే ఫైన్. ఇప్పుడు నేనేమంటానంటే, సార్ ఈ స్ట్రాటజీ సరిపోయింది, నా దగ్గర ఒక డిజైన్ ఉంది సార్, నేను మార్నింగ్ ఒక స్ట్రాటజీ చేస్తాను, ఈవినింగ్ ఇంకో స్ట్రాటజీ చేస్తాను, నేను మళ్ళీ ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ 12:30 కానీ 1 కానీ నేను ఇంకా వేరే స్ట్రాటజీ చేసుకోవాలంటే చేసుకోవచ్చా? ఎస్, అబ్సల్యూట్లీ చేసుకోవచ్చు. ఇక్కడ లాక్ అవుతుంది కానీ ఇక్కడ అనేది ఓపెన్ అవుతుంది. లేదు అలా వద్దు సార్, నాకు ఈవెన్ ఆఫ్టర్నూన్ అదర్ స్ట్రాటజీస్ కూడా వద్దు అంటే రెండింటిని కూడాను లాక్ చేసేయచ్చు. మనకు ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంది. ఓకే ఫైన్. అంటే మన దగ్గర ఉన్నటువంటి ఎమోషన్ కంట్రోల్ టూలు ఒక ట్రేడ్ అయిపోయిన తర్వాత ప్రాఫిట్ కానీ లాస్ కానీ వచ్చిన తర్వాత మనల్ని లాక్ చేస్తూ ఉంది. జనరల్గా ప్రాబ్లం ఏం లేదండి, మనం ఈ చార్ట్స్ని చూస్తూ ఉంటాం, అనలైజ్ చేస్తూ ఉంటాం, టక్కని అనిపిస్తుంది మార్కెట్ ఇక్కడ నుంచి కింద పడిపోతుంది అని. ఆల్రెడీ నీ ట్రేడింగ్ అంతా అయిపోయి ఉంటుంది, నీకు అనిపిస్తుంది ఇక్కడ నుంచి మార్కెట్ కింద పడుతుంది అని, మళ్ళీ ఇంకొక ఎంట్రీ తీసుకుంటాం. ఇది పెద్ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లంని ఒక టూల్ వచ్చి స్టాప్ చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకు సొల్యూషన్ దొరికినట్లే కదా. ఓకే ఫైన్. యా, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, ఈజ్ ఎమోషనల్ కంట్రోల్ టూల్ అలోన్ ఎనఫ్? ఓన్లీ ఎమోషనల్ కంట్రోల్ టూల్ ఉంటే మనము సక్సెస్ కావచ్చా అంటే ఆన్సర్ ఈజ్ బిగ్ నో. ఓన్లీ ఎమోషన్ కంట్రోల్ టూల్ ద్వారా మనము ఎమోషన్స్ని కంట్రోల్ చేసి డిసిప్లిన్గా ట్రేడ్ చేయడం అనేటువంటిది పాసిబుల్ కాదు. అదేంటి సార్, ఇందాక ప్రీవియస్ స్లైడ్లో మీరు సొల్యూషన్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్గా నో అంటున్నారంటే నేనేం చెప్తున్నానంటే ఎమోషనల్ కంట్రోల్ టూల్ అనేటువంటిది డిసిప్లిన్ ట్రేడర్గా చేయడంలో ఇట్ ప్లేస్ సమ్ రోల్. ఓకే ఫైన్. దెన్ వాట్ ఈస్ ద సొల్యూషన్? మనం ఎప్పుడు చెప్పుకునేది, ప్రతిరోజు చెప్పుకునేది, మళ్ళీ చెప్పుకునేది, ఈ రోజు నుంచి ప్రతిరోజు చెప్తాను. ఎందుకంటే మన మాట ఒకటే, ఉంటే డిసిప్లిన్ ట్రేడర్గా అన్నా ఉండు, లేదంటే స్టాక్ మార్కెట్లోంచి వెళ్ళిపో. రెండే ఆప్షన్స్. ఒకటి డిసిప్లిన్ ట్రేడర్గా ఉండడానికి ట్రై చేయి, దిస్ ఇస్ ద ఆప్షన్ 1. లేదు సార్ నేను డిసిప్లిన్ మెయింటైన్ చేయలేకున్నాను అంటే వదిలేసి వెళ్ళిపో స్టాక్ మార్కెట్, డబ్బులుగా పోగొట్టుకోవద్దు. ఓకే ఫైన్. ఇప్పుడు మన ఫ్రేమ్వర్క్ మన దాంట్లో ఏంటంటే మనం చెప్పుకున్నట్లు ఎప్పుడైనా కానీ స్ట్రాటజీ అనేటువంటిది కేవలం 20%. సో మనం సక్సెస్ఫుల్ ట్రేడర్ కావాలి అంటే స్ట్రాటజీ కావాలి, 100% మనకు స్ట్రాటజీ కావాలి. అది ఎంత పోర్షన్ ప్లే చేస్తుందంటే 20% ప్లే చేస్తుంది. మన అనాలసిస్ కోసము ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి అనే దానికోసం స్ట్రాటజీ కావాలి కంపల్సరీగా. స్ట్రాటజీ ఉంటేనే ఎమోషన్స్ కంట్రోల్ అవుతాయి. స్ట్రాటజీ లేకపోతే ర్యాండమ్ ఎంట్రీస్ తీసుకుంటారు. కాబట్టి స్ట్రాటజీ అనేది చాలా 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 ఇంపార్టెంట్.
తర్వాత నెక్స్ట్ ఎమోషన్ కంట్రోల్ టూల్. మనం ఇందాక డిస్కస్ చేసినట్లు ఒక టూల్ ఉంటుంది, అది మనల్ని ఆటోమేటిక్గా మన ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ అనేటువంటిది ఈ స్ట్రాటజీ ప్లస్ ఎమోషన్స్ కంట్రోల్ టూల్తో పాటు మనకు ఒక రిలేషన్షిప్ మేనేజర్ అనేటువంటిది అవసరం. ఈ రిలేషన్షిప్ మేనేజరు ఎవ్రీడే మన యొక్క డిసిప్లిన్ లెవెల్స్ను టెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే మనం పర్ఫెక్ట్గా డిసిప్లిన్గా చేస్తున్నామా అనేది. ఈ రిలేషన్షిప్ మేనేజరు మీ ట్రేడ్ను అనలైజ్ చేయరు. అంటే మీరు ఎంత క్వాంటిటీతో తీసుకున్నారు, మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, దిస్ ఈజ్ నాట్ దేర్ జాబ్. వాళ్ళు కొన్ని డిసిప్లిన్ పారామీటర్స్ ఇచ్చి ఆ డిసిప్లిన్ పారామీటర్స్ ప్రకారం మీరు ట్రేడ్ చేస్తున్నారా లేదు అనేటువంటిది మీ యొక్క ఎమోషన్స్ లెవెల్స్ని, డిసిప్లిన్ లెవెల్స్ని మానిటర్ చేసే వాళ్ళే రిలేషన్షిప్ మేనేజర్. తరువాత ఈ రిలేషన్షిప్ మేనేజర్తో పాటు మేజర్ పాయింట్ ఏంటంటే మనకు ఒక ఫ్రేమ్వర్క్ కావాలి. ఆ ఫ్రేమ్వర్క్ ఏంటి అంటే రిస్క్ మేనేజ్మెంటు, మనీ మేనేజ్మెంటు, ట్రేడ్ మేనేజ్మెంటు. సో ఇవన్నీ కలుపుకుంటేనే, సో మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. అసలు ట్రేడ్ మేనేజ్మెంట్ ఏంటి, మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ మనం ఆల్రెడీ ఉన్న యూట్యూబ్లో కాదు, ప్రాక్టికల్గా. ఎందుకు అంటే ఈ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది ఇట్ విల్ వ్యారీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఓకే, ఫైన్. సో ఇదంతా కలిపి మనకి ఏమవుతుందంటే 80% ఆఫ్ ద పోర్షన్ చేస్తుంది. నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్లు మళ్ళీ చెప్పేది ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఓన్లీ స్ట్రాటజీ మీద ఫోకస్ చేస్తారు, వీటి మీద ఫోకస్ చేయరు. ఒక స్ట్రాటజీ మీద ఫోకస్ చేస్తారు, ఫెయిల్ అవుతారు. ఈ స్ట్రాటజీ వర్క్ కావట్లేదు, నేను ఇంకో స్ట్రాటజీ వెళ్తానని చెప్తారు, అక్కడ ఫెయిల్ అవుతారు. కానీ మనం ఫోకస్ చేయాల్సిండేది ఈ 80% మీద. సో ఈ 80% మనం ఎలా అచీవ్ అవుతున్నామంటే, ఒకటి ఎమోషన్ కంట్రోల్ టూల్ ఉండాలి, రిలేషన్షిప్ మేనేజర్ ఉండాలి, ట్రేడ్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి, మనీ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి, రిస్క్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మనకు సొల్యూషన్ అనేది వస్తుంది. సొల్యూషన్ అంటే ఏంటి? డిసిప్లిన్ ట్రేడర్ అనేది అవుతాం. ఓకే, ఫైన్. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. సో విల్ బీ మీటింగ్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో అంతకంటే ముందు మీరు ఒకసారి ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఓవర్ మీ ఫ్రెండ్స్కి వీటిని ఫార్వర్డ్ చేయండి, వాళ్ళని కూడా ఒకసారి ఫాలో కమ్మని చెప్పండి. సో ఎందుకంటే మనం కమింగ్ డేస్లో దీన్ని చాలా బిగ్ స్కేల్లో చేయబోతున్నాము, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని డిసిప్లిన్గా ఉండడం కోసం. థ్యాంక్ యూ. మనం మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. బాయ్.